Subscribe to Color Frames. రీటెన్షన్ జాబితాతో షాక్ ఇచ్చిన ఫ్రాంచైజీలు మెగా యుద్ధానికి సిద్ధమవుతున్నాయి. నవంబర్ 24, 25 తేదీలలో సౌదీ అరేబియాలోని జెడ్డా వేదికగా మెగా వేలం జరగనుంది. ప్రపంచవ్యాప్తంగా 1576 మంది ఆటగాళ్లు ఈ వేలంలో పాల్గొనబోతున్నారు. ఢిల్లీ కెప్టెన్ రిషబ్ పంత్ 8 సంవత్సరాల ఐపీఎల్ కెరీర్ లో రెండవసారి వేలంలో భాగం కాబోతున్నాడు. ఆశ్చర్యకరంగా ఢిల్లీ క్యాపిటల్స్ తమ కెప్టెన్ రిషబ్ పంత్ను వేలంలోకి వదిలేసింది. ఆ జట్టు మేనేజ్మెంట్ తో తలెత్తిన విభేదాల నేపథ్యంలో రిషబ్ పంత్ ఢిల్లీని వీడినట్లు తెలుస్తోంది. అయితే గత వేలంలో పంత్కు పోటీగా ఏ జట్లు పోటీ పడ్డాయో చూద్దాం. రిషబ్ పంత్ మొదటి మరియు చివరి వేలం 2016లో జరిగింది. అప్పటి నుండి ఢిల్లీ క్యాపిటల్స్ పంత్ ని రిటైన్ చేస్తూ వచ్చింది. చివరిసారిగా 2016లో పంత్ కోసం వేలంలో 3 జట్ల మధ్య మెగా యుద్ధమే జరిగింది. రిషబ్ పంత్ ను ఆర్సీబీ ముందుగా వేలం వేసింది. దీని తర్వాత ఢిల్లీ క్యాపిటల్స్ బిడ్డింగ్ ప్రారంభించింది. ప్రారంభంలో ఆర్సీబీ మరియు ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య యుద్ధం జరిగింది. కానీ ఢిల్లీ రేసు నుండి నిష్క్రమించింది. దాంతో రేసులోకి ముంబై ఇండియన్స్ ప్రవేశించింది. ముంబై ఇండియన్స్ చివరి వరకు రిషబ్ పంత్ కోసం వేలం వేసింది. రిషబ్ పంత్ బిడ్ 1.60 కోట్లకు చేరుకోగా ఢిల్లీ క్యాపిటల్స్ మళ్లీ ఎంట్రీ ఇచ్చింది. ఆర్సీబీ 1.80 కోట్లకు బిడ్ చేయగా చివరికి ఢిల్లీ క్యాపిటల్స్ 1.90 కోట్లకు వేలంలో పంత్ను దక్కించుకుంది. ఇప్పుడు ఢిల్లీ అతడిని వేలంలో వదిలేయడంతో మెగా వేలంలో రిషబ్ పంత్ను కొనుగోలు చేయడానికి చెన్నై, ఆర్సీబీ మరియు పంజాబ్ కింగ్స్ జట్లు రెడీ అవుతున్నాయి. ఆర్సీబీకి మిడిల్ ఆర్డర్ లో సత్తా చాటే పవర్ హిట్టర్ కావాలి. రిషబ్ పంత్ తో దాన్ని భర్తీ చేయవచ్చని ఆర్సీబీ భావిస్తోంది. మహేంద్ర సింగ్ ధోని స్థానాన్ని రిషబ్ పంత్ తో భర్తీ చేయాలనే లక్ష్యంతో చెన్నై సూపర్ కింగ్స్ ఉంది. ఇక పంజాబ్ పర్సులో 110.50 కోట్లు భారీ ప్రైజ్ మనీ ఉంది. పంత్ కోసం 30 కోట్ల రూపాయల వరకు ఖర్చు పెట్టగలదు. ఇలాంటి పరిస్థితుల్లో పంత్ ఏ జట్టులోకి వస్తాడనేది ఆసక్తికరంగా మారింది. రిషబ్ పంత్ రికార్డు ధర పలుకుతాడని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈజీగా 25 కోట్ల నుంచి 30 కోట్లు పలుకుతాడని జోస్యం చెబుతున్నారు. వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.